మా అమ్మమ్మ రెసిపీలో ఆల్రెడీ 1 రెసిపీ చూపించాను. ఇది సెకండ్ రెసిపీ అనమాట. సో ఇది వచ్చేసి కాకరకాయ ఆవకాయ అనమాట. అమ్మమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు కదండి. సో ఆవకాయలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, నువ్వుల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కాకరకాయ పీసెస్ని కట్ చేసుకొని వాటిని కచ్చపచ్చగా నూరుకోవాలన్నమాట. మన రోల్లో నూరుకోవాలి. దాంతో నూరుకొని అందులో పసుపు, వెల్లుల్లి అండ్ ఏవైతే మనం రోస్ట్ చేసుకున్నామో అవన్నీ వేసుకొని కొంచెం చింతపండు అవన్నీ వేసుకొని కచ్చపచ్చగా రుబ్బుకొని కొంచెం కొత్తిమీర అది కూడా వేసేసి ఫైన్గా బరకగా ఉండేలాగా దంచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం కారం అదేసి మళ్ళీ ఇంకోసారి మనం లైక్ నూరుంటే ఈ పచ్చడి రెడీ అవుతుందన్నమాట. సో ఇంకా పోపు పెట్టడానికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసి కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం రుబ్బుకున్నాం కదా అది అందులో వేసేసి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఒక 5 minutes ఉంచితే యమ్మీ పచ్చడి రెడీ అవుతుంది. అమ్మ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.